ప్రభుత్వం మీకు ఇంక రైతులు మీదేమి రూపాయి కూడా షేర్ లేదు, మొత్తం మేమే అప్పులన్నీ తీర్చిస్తున్నాం, మేమే అంతా నడిపిస్తున్నాం, ఇది మాది ప్రభుత్వాన్ని, నష్టాల్లో ఉంది కాబట్టి దీన్ని మేము అమ్మేస్తున్నాం అని చెప్పి ఆ రోజుల్లో ఏదో ప్రొసీజర్ నడిచింది. ఆ ప్రొసీజర్లో దాన్ని సేల్ చేశారు, సేల్ వరకు వెళ్ళింది, సేల్ చేశారు కూడా. అది ఎప్పుడు జరిగింది? 2003. మరి 2004 ఎన్నికల ముందు రాజశేఖర రెడ్డి వచ్చాడు, వచ్చి నేను అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని తెరిపిస్తానన్నాడు. రాజశేఖర రెడ్డి 2004 నుంచి 2009 ఆగస్టు సెప్టెంబర్ వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాడు. రాజశేఖర రెడ్డి గారు ఎందుకు తెరిపించలా? తర్వాత కిరణ్ కుమార్, అదే కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇండివిజువల్ కాదు, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యాడు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఈ సోకాల్డ్ ఈ షుగర్ ఫ్యాక్టరీని మాట్లాడే వాళ్ళందరూ ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీలోనూ ఉండేవాళ్ళు. మరి ఎందుకు తెరిపించలేదు వీళ్ళందరూ?